మీరు కార్మిక నాయకుడిగా టీడీపీలోకి వచ్చారు. టీడీపీలో అంటే కొన్ని పరిస్థితుల కారణంగా మీరు కొద్దిగా మనస్తాపం చెంది నవ తెలంగాణ పార్టీ పెట్టారు. అక్కడి నుంచి మళ్ళీ పీఆర్పీలోకి వచ్చారు కదా. పీఆర్పీలో ఎలాంటి పరిస్థితులను చూశారు మీరు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు మీరు? అసలు ఏడాది ఉన్నదే 3 నెలలు. ఎక్కడి పోయినా పనిచేసేటానికి రికగ్నేషన్ ఉంటుంది. అందులో పోయినా విత్ ఇన్ 3 monthsలో అందులో కూడా నేను కీలకమైనటువంటి నిర్మాణపరమైన పాత్ర పోషించిన. ఎన్డీపీలో కూడా 10 నెలల్లో స్ట్రక్చర్ అంతా క్రియేట్ చేసిన. నాకు మొదటి నుంచి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మనం పీఆర్పీ గురించి మాట్లాడుతున్నాం. పీఆర్పీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? పీఆర్పీలో కూడా చిరంజీవి గారు తర్వాత వాళ్ళంతా కూడా నాకు బాగా హై రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. నేను చెప్పేది వినేవాళ్ళు. సరే ఇంప్లిమెంట్ చేయకపోతుంటారు, అది వేరే విషయం, కానీ చెప్పేది అయితే వినేవాళ్ళు. రాత్రి అంతా చెప్పినప్పుడు బ్రహ్మాండం చెప్పేవాళ్ళు. మార్నింగ్ వచ్చేవాళ్ళు నిర్ణయాలు మారిపోతుండేవాళ్ళు. సరే అది నిర్ణయాలు నా చేతులు ఉండవు కదా. అభిప్రాయం షేర్ చేసుకుని నా చేతులు ఉంటాయి, కానీ అంతిమంగా నిర్ణయాలు అధ్యక్షుడు తీసుకుంటారు కనుక. సో నేను ఎందుకు తీసుకున్నా తప్పు నిర్ణయాలు కూడా నేను ఎప్పుడు కామెంట్ చేయాలి. అందులోంచి నేను బయటకు వచ్చినప్పుడు కూడా నేను ఆయన కామెంట్ చేయలేదు. సింగిల్ వర్డ్ కూడా ఎక్కడ మాట్లాడలేదు. పీఆర్పీలో ఎన్నికల్లో పోటీ చేశారు మీరు? ఎన్నికల్లో వచ్చేసారా? ఎన్నికల్లో పోటీ చేసిన రిజల్ట్ రాకముందే ఆ మాట అన్న తర్వాత నేను బయటకు వచ్చేసిన. బయటకు వచ్చేసిన అంతే, బయటకు వచ్చేసిన. నేను విమర్శ కాదు, సింగిల్ వర్డ్ కూడా ఎక్కడ మాట్లాడితే అవసరం కూడా లేదు కదా. మనం ఇష్టపడిపోయినాం, ఇష్టపడి ఉన్నాం. ఆయన వ్యక్తిగతంగా అభిప్రాయం అది, దాన్ని ఎందుకు డిఫర్ కావాలి? మరి పీఆర్పీ నుంచి బయటకు వచ్చిన మీరు తిరిగి టీడీపీ గూటికి ఎందుకు చేరాల్సి వచ్చింది? అందుకే చెప్తున్నా, నేను నిజంగా మీరు తిప్పి ఎన్నిసార్లు అడిగినా ఇంత పెద్ద పార్టీలో ఇన్ని అవకాశాలు ఇచ్చిన పార్టీలో మీరు ఎందుకు పార్టీ మారినారనే ఆ అంగీలేతుందో దాని గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నా. పార్టీలు ఎవరు మారుతారు, ఎందుకు మారుతారంటే ఇంతకంటే లాభం జరుగుతుంది అనుకుంటే, ఇంతకంటే మంచి ఉన్నతమైన పదవులు దొరుకుతాయి అనుకున్న వాళ్ళు సో అవకాశం కొరకు పోతారు. పోవడం తప్పని కూడా నేను, కానీ నేను మారింది ఒక కాజు కొరకు, ఒక ఉద్యమం కొరకు. నష్టపోయానని చెప్తున్నా. నేను ఆ రోజున అవకాశాలు పోటీ చేసే అవకాశం నాకు ఇచ్చినా నేను పోటీ చేయలేదు. పోటీ చేస్తే ఎమ్మెల్యేనే. ఆ రోజున ప్రభుత్వంలో ఉన్న రాజశేఖర్ రమ్మంటే కూడా పోలేదు. పోతే నేను మంత్రినో లేకపోతే ఎమ్మెల్సీనో అయ్యేవాడిని. సో నేను ఐఎమ్ నాట్ ఆఫ్టర్ పవర్. నా కాజు కొరకు పోయినా కాజు తోటి మళ్ళీ తిరిగి నా పార్టీకి రావాలని నాకు అనిపించింది వచ్చిన. అప్పుడు నేను వచ్చినప్పుడు మీరు గెలవలేదు కదా. సుధీర్ రెడ్డిని నా దగ్గర పంపించానండి. ఇక నేను డీటెయిల్ చెప్పాలంటే చెప్తాను. చెప్పండి. పీఆర్పీ నుంచి నేను బయటకు వచ్చి నేను సైలెంట్గా ఉన్నప్పుడు సుధీర్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి. ఎవరు సుధీర్ రెడ్డి గారు? ఆ రోజున ఎమ్మెల్యే, మలకపేట ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. వారు వేంకుడితో పాటు అమెరికాలో వాళ్ళ వేంకుడి ఫ్రెండ్, వాళ్ళిద్దరు కలిసి వచ్చిండ్రు. బ్రేక్ఫాస్ట్ వీళ్ళకి పిలిస్తే పోయినాక రాజశేఖర్ గారితో ఒకసారి మీరు మాట్లాడాను అంటే తెలుసు నాకు. మాట్లాడితే బ్రదర్ రాండి అని అంటాడు. నాకు అప్లికేషన్ ఉంటుంది, నేను మాట్లాడితే నాకు సెన్సిటివ్ మైండ్, వద్దు నన్ను ఇబ్బంది పెట్టద్దు అన్నారు. నో అని చెప్పిన. నాకు తెలుసు పెద్దిరెడ్డి గారితో ఏం పని తెలియదు, వాళ్ళకి ఏం పైన నాకు తెలియదు. వచ్చింది అడిగిన మాట చెప్తున్నా. సో తర్వాత మళ్ళీ నీకు మంచి గౌరవప్రదమైనటువంటి పొజిషన్ ఇస్తా అంటున్నాడు, మీరు ఒకసారి కలవండి, ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? నేను కలవను, నాకు పదవద్దు, నేను దేని కొరకు ఆశించి రాదలుచుకోలేదు, దయచేసి చెప్పండి, నాకు థ్యాంక్స్ అని చెప్పండి అని చెప్పిన. అంతే. నేను ఫోన్లో కూడా మాట్లాడలేదు, పర్సనల్గా కలవలేదు. దిస్ ఇస్ ఆన్ రికార్డ్, ఇది ఓపెన్ డాక్యుమెంట్ అది. సో అటువంటి వ్యక్తి సుధీర్ రెడ్డి పేరే నేను తీసుకున్నా కదా. ఎనీ టైమ్ యూ కెన్ ఆస్క్ హిమ్. అవును మీరు ఆ రోజు అడిగిన మాట నిజమేనంటే చెప్తాడు కదా. నేను పేరు చెప్పకుండా ఉట్టి చెప్తే కథలాగా ఉంటుంది. నేను బై పేరుతో చెప్పాను కదా. సో తిరిగి నేను పోవాల్సిన అవసరం ఉంటే ఆహ్వానం వస్తే నేను నా పార్టీలోకి పోతాను, లేకపోతే నేను ఐడియల్గా ఉంటాను. ఐ విల్ రన్ మై ఓన్లీ, నా ట్రేడ్ యూనియన్ మూమెంట్లో నేను ఉంటాను అని చెప్పిన. బట్ శ్రీహరి గారిని హైదరాబాద్ పంపించారు. ఒకసారి మీరు రమ్మన్నారు, వారు పిలిస్తే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత జరిగిన ఎపిసోడ్స్ అన్నీ డిస్కస్ చేసుకున్నాం. ఏ సందర్భంలో నేను ఏం చెప్పాను, చెప్పినవి ఏ విధంగా జరిగినాయి, ఆ రోజున కొన్ని నిర్ణయాలు ఇట్లా లేకపోవడం వల్ల ఇట్లా జరిగిందంటే కొన్ని ఆయన యాక్సెప్ట్ చేసిండు కూడా. అవునులే కొన్ని అని ఒకసారి ఆయన పొరపాటు ఉంటే యాక్సెప్ట్ చేస్తాడు. ఫ్రాంక్గా చేసేస్తా, చేయకపోతే బాగుండేది, పొరపాటు చేసిన తప్పే చేసినామని ఒప్పుకుంటాడు ఆయన. ఆయన దగ్గర ఆ గుణం ఉన్నది. అందుకనే మాకు ఆయన కూడా ఇష్టం. ఎందుకంటే అన్నీ నేను చేసింది రైట్ అని అన్నాడు. వారే మిమ్మల్ని పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు 2009లో మరి టీడీపీ. అది కూడా గౌరవ శ్రీహరి గారు జనరల్ సెక్రటరీని పంపించి వారు స్వయంగా మా ఇంటికి వచ్చి మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు రమ్మన్నారు, మీరు రండి మాట్లాడంటే నాకేం ఆయనతో మాట్లాడి నాకేమి ఉంటుంది వేరే అభిప్రాయం. సొంత ఇంటికి పోయేది కదా. వీళ్ళు కమ్మని చెప్పినా వెళ్ళాను, మాట్లాడాం. నేను ఒక్కనే కాదు సార్, దేవేంద్ర గౌడ్ గారిని కూడా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇద్దరం కలిసి మేము ఏదో కష్టపడి సూచన అంటే వెల్కమ్, మోస్ట్ వెల్కమ్ అని చెప్పాను. తను మళ్ళీ అతను దేవేంద్ర గౌడ్ గారు కూడా తీసుకోవాలి సూచన.
ఆయన కూడా నన్ను ఒక్కనే చేసి ఆయన కూడా తీసుకోండి సార్, ఇద్దరం కలిసి వస్తామని చెప్పిన. అదే సార్ని అడిగేది. డిమాండ్ ఉంటుంది అనేది డిమాండ్ చేశారా, సూచన ఇచ్చారా? సూచన చేసినా ఆయన కూడా దానికి అంగీకరించిన వెంటనే. అంటే ఆయన మనసులో కూడా ఉండొచ్చు. సో అంటే నేను ఒక్కనిగా చేరడం కంటే కలిసి అందరం కలిసి వస్తాం సార్. మొత్తం కలిసిపోయాం, కలిసి వస్తాం. కలిసిపోలేదు, తర్వాత కలుసుకున్నాం. ఇప్పుడు కలిసి పనిచేసిన కనుక కలిసి రావాలనుకుంటున్నాం అని చెప్పిన. ఆ విధంగా తనను కూడా తీసుకొచ్చిన, నేనే కల్పించేసిన. వాళ్ళు మాట్లాడుకుంటే తర్వాత ఒక డేట్ అనుకున్నాం, అట్లా చేరినాం అంతే. సో రిపెంటెన్స్. నేను ఆ రోజున చేరిన రోజు కూడా నేను వాడిన ఐ డిడ్ ఏ మిస్టేక్ అన్న. కారణాలు ఇన్ని చెప్పినప్పుడు కూడా అది మిస్టేక్ కాకపోయినా, బట్ ఐ యాక్సెప్టెడ్ దట్. ఈవెన్ దో అంత అది కూడా నేను తప్పుగానే భావించిన, అది కూడా నేను పొరపాటు చేసిన అనుకుంటున్నా అని చెప్పాను. అది వాళ్ళు అంత ఫ్రాంక్ ఎవరు చెప్తారు ఇంత జస్టిఫికేషన్ ఉన్న తర్వాత. సో ఇవాళనైతే కామన్గా ఉన్నాయి, కామన్గా సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. సో ఎండ్ ఆఫ్ ద డే లైఫ్లో ఏముంటుందండి? సో గుడ్ ఓన్లీ వీ కెన్ క్యారీ గుడ్ ఆర్ బ్యాడ్, దట్స్ ఆల్. కరెక్ట్లీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.